హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. చాలా దూర ప్రాంతం నుంచి మీరు మన మందిరానికి రావడం, ప్రతి వారం కూడా మరి అందరం కలుసుకుంటున్నాము. కానీ మీరే కాదు, మేము కూడా రావాలని మాకు ఒక ఆశ. మిమ్మల్ని మీ గృహాలను దర్శించాలని మాకు ఒక చిన్న ఆశ, ప్రేరేపణ. మరి సేవకుడు ప్రేరేపణ బట్టి ఈ సాయంకాల సమయంలో మరి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు కృప చూపించిన విధానాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి శబ్దం ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపిస్తున్న అద్భుతమైన కృపను బట్టి, తన ప్రేమను బట్టి రెండు చేతులు పైకెత్తి మన కుటుంబాల పైన నిరంతరం తన కన్ను దృష్టి ఉంచి మనలందరినీ కూడా క్షేమకరంగా ఉంచిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం అని చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు కూడా కాచి కాపాడుతున్న దేవునికి స్తోత్రం అని చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంత చక్కని ఆరోగ్యాన్ని, ఇంత చక్కని క్షేమాన్ని ప్రభు మనందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ఇలా అందరం కలుసుకొని ప్రభుని ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన కృపనుకై స్తోత్రం అని చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ ప్రభువా. అయ్యా, ఎంత మంచి దేవుడవు ప్రభా. మా ప్రియులందరినీ ప్రభా ఇలా సాయంకాల సమయంలో ప్రభా దర్శించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కొద్దిసేపు ప్రభా మేమందరం మిమ్మల్ని స్తుతిస్తుండగా, మీరు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, రక్షణను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుండగా మీరు మా మధ్యలో ఉండండి. మీ ఆత్మ చేత నింపండి, మీ కృప చేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ ప్రార్థన అంతట్లో ప్రభా, ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ బా ఇప్పుడు అదే వాడు. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి నేను ఎంత మంచి దేవుడా యేసయ్యా అనే పాట పాడదామని ఇంకా నేను అట్లా దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి నేను సిద్ధంగా ఉన్నాను. అదే పాటలు సేవకులు కూడా పాడమన్నారు. మీ అందరికి వచ్చి కదా, ఎంత మంచి దేవుడవా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. నిజంగా నిశ్చయముగా మన చింతలన్నీ ఎవరికి చెప్పినా ఎవరేమైనా చేయగలుగుతారా? వింటారు, ఆగిపోతారు. ఒకవేళ మళ్ళీ చెప్పినా ఈమె ఇంతేరా అని అంటూ ఉంటారు, లేకపోతే వీరు ఇంతేరా, వీరి కుటుంబం ఇంతేరా అంటూ ఉంటారు. ఎవరు మన చింతలు తీర్చలేరు, కానీ ప్రభు ఒక్కరే మన చింతలు తీర్చే దేవుడు. ఈ సమయంలో ఈ అద్భుతమైన పాటను పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. శబ్దమని ప్రేమతో నన్ను క్షమించి, నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా. ఎస్, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా.
ఎంత మంచి దేవుడవేసయ్యా, మాతో ఉన్న వారందరూ మమ్ము విరచిపోయినను, మాతో ఉన్న వారందరూ మమ్ము ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, మమ్ము నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి శబ్దమాయో మాట శబ్ద చివరిగా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నేనే కొలుతూనయ్యా, నీవే మా రాజువయ్యా. దేవా నిన్నే కొలుతూనయ్యా, నీవే మా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం 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 ప్రభా, మీకే స్తోత్రం, మీకే మహిమ, మీకే ఘనత. చంద్రం రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం స్తోత్రం. మా మంచి దేవా మీకే స్తోత్రం ప్రభా, జాలిగల దేవా మీకే స్తోత్రం ప్రభా, కృపగల దేవా మీకే స్తోత్రం ప్రభా. అయా పరిశుద్ధుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం ప్రభా, నమ్మదగిన దేవా మీకే స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు ధ్యానించుటకు అయ్యా మేమందరము ప్రభ సమకూర్చబడి ఉన్నాం. ఈ అంత్యకాల దినాల్లో ప్రభా ఒకరినొకరు బలపరుచుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం, అయ్యా ఇదిగోటి పాటలతో ప్రార్థనలతో ప్రభా ఒకరినొకరు నడిపించడం ప్రభా. అయ్యా మీ చిత్తం అంటున్నావు ప్రభా. మేమందరము ప్రభా కూడుకొని ఇలా మీ నామాన్ని ఘనపరచుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని ధన్యతను బట్టి మీకు స్తోత్రం. బిడ్డలు ప్రభా మీ మాటల ద్వారా బలపరచబడాలి, మీరు కుటుంబాలు బలపరచబడాలి, మీరు గొప్పవారు అవ్వాలి ప్రభా. మీ మాటల ద్వారా బలహీనులుగా ఉన్నారేమో ప్రభా, మీ మాటల ద్వారా ఈ రాత్రి సాయంకాల సమయంలో బలపరచబడుదురు గాక. గొప్ప కార్యం జరిగిస్తూ మీరే సేవకు నిలబెట్టమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వేల మంది కూడి ఉన్న సభలలో ప్రసంగం చేసిన దినాలు ఉన్నాయి. అనేక సభలలో పాల్గొన్నాం, కానీ ఈరోజు నాకున్న సంతృప్తి, నాకున్న ఆనందం వెలకట్టలేనిది. అంటే నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లే, కానీ
నా హృదయంలో, నా గుండెలో ఒక తెలియని ఆనందం, తెలియని సంతోషం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరినీ దర్శించబోతున్నాడు. మరి నాకింత మంచి అవకాశం ఇచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికే సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సేవకులంగా నిజంగా చెప్తున్నా నాన్న, వందల ఫోన్ కాల్స్, అనేక మంది, అయ్యా మాకు యాక్సిడెంట్ అయింది, అయ్యా లివర్ ఫెయిల్ అయింది, అయ్యా కిడ్నీ ఫెయిల్ అయింది, అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పేసి చెబుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో మనమందరం ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఈరోజు మనం ఉన్నాము అంటే కేవలం ఎవరి కృప? చెప్పండి గట్టిగా. కేవలం ఎవరి కృప? కేవలం యేసయ్య కృప. నా దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. సో దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో దేవుని నామానికే ఘనత కలుగును గాక. నా జీవితంలో నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఒకటి ఉంటుంది, ఇంకేం కావట్లేదు ఏంటో. నా చేతికి మైక్ రాగానే ఏమవుతుంది తెలుసా డాడీ? వైర్ కాలిపోతుంది. నా చేతికి మైక్ రాగానే ఆ పోల్ మీద వైర్ కాలిపోతుంది, లేకపోతే ఆ సౌండ్ కాలిపోతుంది. మైక్ రాగానే నా చేతికి ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఆమేన్. అంటే మనం అందరం ఇంత సంతోషంగా ఉంటే సాతాన్ గారు తట్టుకోలేడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. కనుక మరి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా చేతులు పైకి లేపుదామా? చేతులు పైకి లేపుదాం. స్తుతులు చెల్లిద్దాం. స్తుతులం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవుడానికే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికే స్తోత్రం నాయన. యుగ యుగములకు నిత్యుడానికే స్తోత్రములు ప్రభువా. మీరే ప్రతి ఆటంకాన్ని తొలగించండి నాయన. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. మీ మహిమతో, శక్తితో, బలముతో నింపుతురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప కలుగునుగాక. చూడండి మరి కీర్తన గ్రంథము 34వ అధ్యాయం చదవండి. మీలో నుంచి ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారా? బైబిల్ చదివే వాళ్ళు ఉంటే చదవండి, లేదంటే అమ్మగారు చదువుతారు. 34వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. ఆమేన్. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆమేన్, హల్లెలూయా. నీతిమంతునికి అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే నష్టాలు రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏ వేదన ఉండదంటే అది అబద్ధం. నీతిమంతునికి అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి కష్టం వస్తుంది, అనేకమైనటువంటి కన్నీళ్ళు వస్తాయి, అనేకమైనటువంటి నిందలు వస్తాయి, అనేకమైనటువంటి అవమానాలు వస్తాయి. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మా జీవితంలో ఫస్ట్ మేము బూడిదిగడ్డ బస్తీలో ఉన్నాం. సింగరేణి హాస్పిటల్ ఉంది చూసారా, ఎలా రెడ్వైపు, అక్కడ చిన్న రేకుల షెడ్డులో ఉంది పరిచర్య. అప్పుడు నాకు పెళ్లి కాలేదు, చిన్న రేకుల షెడ్డులో ఉన్నాను. చిన్న రేకుల షెడ్డులో ఉన్నాను. నన్ను మరి ఆ రేకులన్నీ పగిలిపోయినాయి. చాలా వర్షంలో తడుస్తూ ఉన్నాం, చాలా కష్టపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి మ్యారేజ్ అయిన తర్వాత కూడా రేకులు పగిలిపోయినాయి. ఇగో ఇట్లాంటి బెడ్షీట్స్. పిల్లలు ఉండేవాళ్ళు, అప్పుడు అనాథ శరణాలయమే ఉండేది డాడీ, మనకి పరిచర్య లేదు. ఈ బెడ్షీటు మమ్మీ అటువైపు ఇట్లా పట్టుకుంటే నేను ఇటువైపు పట్టుకునేవాడిని, మమ్మీ అటువైపు పట్టుకుంటే నేను ఇటువైపు పట్టుకునేవాడిని. మధ్యలో పిల్లలు ఉండేవాళ్ళు. ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు మాకు ఆ రోజులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాం. సో కానీ పిలిచింది ఎవరు? పేరు పెట్టి పిలిచింది ఎవరు? దేవుడే. కష్టాలు పెట్టేది ఎవరు? దేవుడే. టెస్ట్ లేకపోతే టెస్ట్ మోనీ లేదు. ప్రైజ్ ది లార్డ్. టెస్ట్ లేకపోతే టెస్ట్ మనీ లేదు. శ్రమ లేకపోతే సాక్ష్యం లేదు. శ్రమలు రావాలా, కష్టాలు రావాలా, కన్నీళ్ళు రావాలా, వేదన రావాలా, దుఃఖం రావాలా, శ్రమలు రావాలా.
అప్పుడే మన జీవితంలో దేవాతి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కష్టం వచ్చినప్పుడు అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడా, కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని మనం అనుకోవద్దు. ఎంత కష్టం వస్తే అంత అద్భుతం జరగబోతుందని లెక్క. ఆమేనండి, ఆమేనండి. ఎంత కష్టం వస్తే అంత అద్భుతం జరగబోతుందని మనం భావించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి, చూడండి ఒకసారి కొన్ని మాటలు చెప్తాను మీకు. చూడండి, మరి చదువునాను ఒకసారి, మరొకసారి వాక్యం చదువునాను. అదే చదువునాను. హల్లెలూయా, కృప కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. చూడండి, యోబు గురించి మీ అందరికీ తెలుసు. సింపుల్ లాజిక్ చెప్తున్నాను మీకు. యోబు కుటుంబాన్ని కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, అన్నీ కోల్పోయినాడు, పిల్లల్ని కోల్పోయినాడు, అన్నిటినీ కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు. కానీ విశ్వాసాన్ని కోల్పోయినాడా? విశ్వాసాన్ని కోల్పోయినాడా? లేదు. చిన్న శ్రమ రాగానే నా జీవితం అయిపోయింది, చిన్న బాధ రాగానే నా జీవితం అయిపోయింది, చిన్న కష్టం రాగానే నా జీవితం అయిపోయిందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, చిన్న జ్వరము రాగానే వేదన, చిన్న కష్టము రాగానే వేదన. ఈరోజు ఒకరోజు వ్యాపారం మంచిగా జరగలేదనుకోండి, ఈరోజు వ్యాపారం మంచిగా జరగలేదనుకోండి, ఏంటి నేను ఇంత ప్రార్థన చేసుకొని పోయినాను కదా, ఏంటి? దేవుడు కొన్ని రోజులు టెస్ట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొన్ని రోజులు టెస్ట్ చేస్తాడు. ఆ వారం రోజులు వ్యాపారము లేకపోయినా దేవుడు తలుచుకుంటే ఆ వారం రోజులంతా ఒకటే రోజులో ఇస్తాడు. ఆమేనండి, హల్లెలూయా, కృప కలుగును గాక. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. ప్రైజ్ ది లార్డ్. మీ విశ్వాసం చూస్తా అంటే నేను షాక్ అయిపోయినా ఇప్పుడు. ఎస్, వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ ప్రార్థన చేస్తే, ఇక్కడ ప్రార్థన పెడితే మీరు ఇది ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారు. ఆమేన్. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ఖాళీ చేసి వెళ్ళిపోతాం కానీ ప్రార్థన ఆపమంటున్నారు మీరు. ఆమేన్. మిమ్మలను దేవుడు దీవిస్తాడా? మిమ్మలను దేవుడు ఆశీర్వదిస్తాడా? మిమ్మలను నా ప్రభువు నిండారుగా దీవించి ఆశీర్వదిస్తాడు. శ్రమలలో, కష్టాలలో, నిందలలో నిలబడిన వారిని నా దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టాడు. మీరు ఒకటి గమనించండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడ నిలబడ్డారు? చెప్పండి బిడ్డ, ఎక్కడ నిలబడ్డారు? అగ్నిగుండంలో దూకడానికి సిద్ధపడ్డారు. చావనైనా చస్తము కానీ ప్రార్థన చేయడం అయితే ఆపము. చెప్పండి అందరూ, చావనైనా చస్తాము కానీ ప్రార్థన చేయడం అయితే ఆపము అని తీర్మానం తీసుకున్నారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వారు తీసుకున్నటువంటి తీర్మానాన్ని ఎవరు చూశారు? వాళ్ళని తీసుకెళ్ళి ఆ మండుచున్నటువంటి అగ్నిగుండములో పడేసిన అగ్ని మండుతుంది కానీ వాళ్ళ వెంట్రుక కూడా కాలలేదు. కొట్టండి గట్టిగా చెప్పాలా, కొట్టండి గట్టిగా చెప్పాలా. హల్లెలూయా. చూడండి, ఏం కాలేదండి? వాళ్ళ వెంట్రుక కూడా కాలేదు, వాళ్ళకి బట్టలు కూడా కాలలేదు. ఎంత గొప్ప అద్భుతం కదా. నేను అందుకనే శ్రమలలోకి మనం వెళ్తున్నామంటే దేవుడు ఏదో చేయబోతున్నాడని లెక్క. శ్రమలలోకి వెళ్తేనే కదా, ఇప్పుడు అగ్నిగుండములో అడుగు పెట్టినప్పుడే కదా యూదా గోత్రపు సింహము షడ్రక్, మెషక్, అబేద్నెగోల దగ్గరికి దిగొచ్చింది. వాళ్ళు గనక అగ్నిగుండములో గనక అడుగు పెట్టకపోయి ఉంటే, పైనుంచి చూస్తున్నారు చాలా మంది, లోపలికి వెళ్ళింది ఎంతమంది? 3. కానీ కనబడుతుంది ఎంతమంది? ఆమేన్. మన పక్కన ఒక యూదా గోత్రపు సింహం కనపడాలంటే మనం నిందలు పడాలా, మనం కష్టాలు పడాలా, మనం కన్నీరు గార్చాలా, మనం వేదన పడాలా. ఈరోజు మీరు ఎంత వేదన పడుతున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో, ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, ఈరోజు దేవుని కోసము మీరు ఎంత బలముగా నిలబడుతున్నారో, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, నా దేవుడు మీ పక్షాన నిలబడి యుద్ధము చేయబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పలో, కొట్టండి గట్టిగా చెప్పలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని కోసము నిలబడితే
దేవుణ్ణి మహిమపరిస్తే మనల్ని దేవుడు నిలబెడతాడు. ఆమేన్. నాకు ఎంత ఇన్స్పిరేషన్ అనిపించిందంటే, మీరు ఊరుగాని ఊరొచ్చారు, వాడగాని వాడొచ్చారు. ఒక తల్లి లేదు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, ఇక్కడ బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరు లేరు ఇక్కడ మీకు. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రేయర్ పెట్టొద్దు అని చెప్పినప్పుడు, ప్రేయర్ పెడితే ఇది ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట విన్నా. నేనేంటిదో తెలుసా? ఇది ఖాళీ చేసి వెళ్ళిపోతాం కానీ ప్రేయర్ అయితే ఆపమన్నారు. ఆ మాట ఒక సేవకునిగా నా గుండెకే ఇంత అనిపిస్తే దేవునికి ఎంత అనిపించాలి? ఆమేనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో నింపునుగాక, దేవుడు మిమ్మల్ని మీ వ్యాపారాలను దీవించునుగాక, మీ కష్టార్జితము దీవించబడునుగాక. మీరు వెళ్ళిన ప్రతి చోట నా దేవుడే మీ వెనకాల ఉండి మీ వ్యాపారాలను దీవించునుగాక. ఆమేన్. మనకెవరున్నారండి? యేసయ్య తప్ప ఎవరు లేరు. ఫస్ట్ ఖమ్మంలో బస్సు ఎక్కిన నేను. అప్పుడు నా వయసు 17, 18 మధ్యలో ఉన్నాను. కొత్తగూడెం రావడానికి నాకు డబ్బులు లేకపోతే 5 రూపాయలు 10 రూపాయలు హాస్పిటల్ అడుక్కొని ఏడుస్తూ 100 రూపాయలు అయిన తర్వాత బస్సు టికెట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగినాను. బస్సు దిగినాను. అలా సింగరేణి హాస్పిటల్ వైపు నడుచుకుంటూ అలా బుడిదిగడ్డ వైపు వెళ్ళాను. ఒక అన్నకి నా బాధ చెప్తే, నాన్న నేను గోదావరికని ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాను, నువ్వు నేను రన్ చేస్తున్న ట్యూషన్ రన్ చేసుకో అన్నారు. ఇప్పుడే డబ్బులు వద్దు, నెల ఆగిన తర్వాత ట్యూషన్ డబ్బులు వచ్చిన తర్వాత రెంట్ నాకు గడువులే అన్నాడు. ఎక్కడ? నా డ్రెస్సింగ్ చూసి, నా బట్టలను చూసి, నా హెయిర్ని చూసి వాళ్ళు ట్యూషన్కి రావడం బంద్ చేశారు. పిల్లల్ని పంపడం బంద్ చేసేశారు. ఒక్కడనే ఏడుస్తూ ఉండేవాడిని, ఒక్కడనే బాధపడుతూ ఉండేవాడిని. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు, 5 రోజులు, 7 రోజులు అయిపోయింది. 7 రోజుల వరకు కూడా కొంచెం కూడా అన్నం లేదు నాకు. కడుపులో ఆకలి, ఏడుస్తున్నా. ఎవరు లేరు, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, బుక్కెడు బువ్వ పెట్టేవాళ్ళు లేరు. ఇంటి పక్కన పిల్లలు, ఒక 3 పిల్లలు వచ్చి నేను ఏడుస్తూ ఉంటే, ఆ షెడ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే, అన్న ఎందుకు ఏడుస్తున్నారన్న మీరంటే, ఆకలి అవుతుంది, 7 రోజులైంది తిని అని. నేను ఏడుస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంత బాక్సులో అన్నం తీసుకొచ్చిస్తే కొంచెం తిని ఆ అన్నాన్ని 3 రోజులు తిన్న జీవితం నా జీవితం. మామిడికాయ పచ్చడితో కలుపుకొని తింటే కడుపులో మంట, చేతులు కాళ్ళు ఇలా దగ్గరికి అనుకొని ఏడుస్తూ బ్రతికిన జీవితం నా జీవితం. చూడండి, నా జీవితాన్ని దేవుడు ఏ విధంగా నల్లగొట్టాడో. 3 సంవత్సరాలప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను వదిలేశాడు. రోడ్ల మీద బ్రతికాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్నాను. అలా నల్లగొట్టాడు. మరలా పెద్ద అవుతున్నప్పుడు నల్లగొడుతున్నాడు, అప్పుడు నల్లగొట్టాడు, మొన్నటి వరకు నల్లగొట్టాడు. ఎందుకు నల్లగొట్టాడో తెలుసా? ఆకలికి ఎందుకు నన్ను అలమటించాడో తెలుసా? ఈరోజు అనేక మంది ఆకలి తీర్చడానికి నా దేవుడు నన్ను అనాథగా నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అదే బిలీవ్ చేస్తున్నాను, అదే నమ్ముతున్నాను. దావీదు వేళ్లకు యుద్ధాన్ని నేర్పించాడు దేవుడు. దావీదు వేళ్లకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు నా దేవుడు ఏం తెలుసా? ఇప్పుడు నేను పిల్లల్ని పోషించాలంటే, అనాథ పిల్లలకు అన్నం పెట్టాలి అంటే వాళ్ళకు ఏ విధంగా ఆకలి అవుతుందో నాకు తెలుసు కదా. బట్టలు లేనప్పుడు ఏ విధంగా దుఃఖం అనిపిస్తుందో నాకు తెలుసు కదా. అందుకనే అనాథ పిల్లలకు, అనాథ వృద్ధులను పోషించే గొప్ప భాగ్యాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఒకటే, ఈరోజు మనకు శ్రమలు వస్తున్నాయా? వేదన వస్తుందా? ఈరోజు దుఃఖం వస్తుందా? బాధ వస్తుందా? ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మొన్నటి దినాన ఒక విషయం మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ప్రపంచమంతా నవ్వుతుంది కానీ వాళ్ళ గుండెలు ఏడుస్తూ ఉన్నాయంట. మీరు గమనించారో లేదో, నేను ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు
ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాం. బయట చాలామంది కూర్చుంటారు, చైర్లలో కూర్చొని నేను గ్లాస్లో నుంచి చూస్తే అందరు నవ్వుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆఫీస్ రూమ్లో డోర్ దాటి నా దగ్గరికి వస్తారో వాళ్ళ బాధ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అక్కడ నవ్విన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? నా ప్రియ కుమారుడా తేజ, ప్రపంచమంతా పైకి నవ్వుతుంది కానీ వాళ్ళ గుండెలో కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. ఆమేనండి, హల్లెలూయా. దేవుడు నిజంగా చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా నిన్ను వదిలేసిన నా దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రపంచమంతా వదిలేసిన నా దేవుడు నిన్ను, నన్ను, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఈరోజు ఒకటే, మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడదాం. ఎంత వేదన వచ్చినా దేవుని కోసం నిలబడదాం. యోసేపు తట్టుకున్నాడు, బావిలోకి వెళ్ళినా తట్టుకున్నాడు, బానిసగా వెళ్ళినా తట్టుకున్నాడు, జైలుకి వెళ్ళినా తట్టుకున్నాడు. మనం కూడా తట్టుకోవాలా? ఆమేనండి, ఆమేనండి. మన వ్యాపారాలు అంచెలంచెలుగా దేవుడు దీవించబోతుంది. నన్ను ఆ కుక్కలు ఆపరా, ఆ డాగ్స్ని ఆగుతాయి అవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా మనం ఎవరి కోసం నిలబడాలా? చెప్పండి, ఎవరి కోసం? ఆమేన్. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఒకటే నేర్చుకున్నా మమ్మీ, నా జీవితంలో నేను ఒకటే నేర్చుకున్నా. ఏంటి తెలుసా? ఈ చెయ్యి ఎవ్వరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా నాకు బాధ ఉండదు నాన్న. యేసయ్య వదిలిపెడితే ఒక్క నిమిషం కూడా నేను బతకలేను. నిజంగా చెప్తున్నాను, నా యేసయ్య లేకపోతే నేను లేను. యేసయ్య లేకపోతే ఒక్క నిమిషం కూడా నేను బతకలేను. అందుకనే యేసయ్య అంటే నాకు పిచ్చి, యేసయ్య అంటే నాకు ప్రాణం. నా ఆశ ఒకటే అడుగుతున్నాను దేవుడిని, ఏం తెలుసా? ప్రభువా, వాక్యం చెప్తూ నేను చనిపోవాలయ్యా. ఈ దిక్కులేని జీవితానికి మీరే దిక్కై ఈరోజు ఘనమైన పరిచర్య చేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఘనమైన పరిచర్యం చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనమందరము కూడా ఘనమైన పరిచర్యను చేసేవారిగా మనం ఉండాలి. ఈరోజు దిక్కులేని వ్యక్తికి నా దేవుడు దిక్కయ్యాడు. ఆమెన్. దిక్కులేని నాకు నా దేవుడే దిక్కై ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో గొప్ప పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఒకటే, మీ అందరికి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. 2 చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నాను. ప్లీజ్ ఒకటే, కష్టాలు వచ్చినా, వచ్చినా, వ్యాపారం జరిగినా జరగకపోయినా దేవుని కోసం నిలబడంతే. దేవుని కోసం నిలబడినప్పుడు
నా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆదివారం వచ్చినా, శనివారం వచ్చినా నువ్వు దేవుని కోసం నిలబడు. నా దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. నా దేవుడు మిమ్మల్ని ఘనముగా వాడుకుంటాడు. నా దేవుడు మిమ్మల్ని అసలు ఊహించని రీతిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. కనుక ఒకటే, అయ్యా ఎన్ని శ్రమలు వచ్చినా నాకు నువ్వు కావాలా, ఎన్ని శ్రమలు వచ్చినా నాకు నువ్వు కావాలయ్యా. ఈరోజు అనంతపూర్ నుంచి వచ్చి మీరు భద్రాద్రి కొత్తగూడెంలో ఈ డేరాలు వేసుకొని ఉంటూ ప్రయాసపడుతున్నారు. దీన సేవకునిగా నేను ఈ క్యాంపస్లో ఉండి, మీ క్యాంపస్లో ఉండి, మీ గృహాల దగ్గర ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ చేతులు నా చేతులు కాదు, ఈ చేతులు నా యేసయ్య చేతులుగా మారిపోవునుగాక. మీ తలల మీద పడిపోతున్నటువంటి పడబోతున్న ఈ చేతులు యేసయ్య చేతులుగా మారునుగాక. ఒకటే తీర్మానం తీసుకోండి మీరు, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా మీకోసం నేను నిలబడతాం, మీకోసం నేను నిలబడతాం ప్రభువా అని మేము మనం తీర్మానం తీసుకోవాలి. ఒకటే, ఈరోజు నా భార్య నేను ఇద్దరము కూడా, మమ్మల్ని ఇద్దరు, మీకు ఒక విషయం చెప్తున్నాను, మేమిద్దరం ఇట్లా నడుచుకుంటూ పోతే నవ్విన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బంధువులు తన ముఖం మీద తూ అని ఉంచారు. ఇలా తుడుచుకొని పోయి ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఉంచారు తన ముఖం మీద. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వస్తే పోయి ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఉంచారు తన మీద. తను ఒకటే మాట చెప్పింది, ఏదో ఒక రోజు మా పేరుని మమ్ములను దేవుడు నిలబెడతాడు, మీరు చూస్తారని చెప్పి సవాలు విసిరింది. కన్నీటి ప్రార్థన చేసిన ఇద్దరు నడుచుకుంటూ వెళ్తే నవ్విన వాళ్ళు ఉన్నారు. కానీ నవ్విన వాళ్ళందరి ముందు మా దేవుడు మమ్మల్ని సాక్షికరంగా నిలుచోబెట్టాడు. నా యేసుకే మహిమ కలుగును గాక. ఒక దిక్కులేని నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడా తల్లి? తప్పకుండా నిలబెడతాడు. తమ్ముళ్ళు, మీ అందరికీ 2 చేతులెత్తి బ్రతిలాడుతాను. దేవుడు గొప్పోడు. ప్రార్థన మానకండి. దేవుని పరిచర్యలో వాడబడండి. దేవుని కొరకు నిలబడండి. సెల్ ఫోన్కి తక్కువ టైం ఇవ్వండి, దేవునికి ఎక్కువ టైం ఇవ్వండి. తప్పక నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకు ఆరోగ్యం, మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకు ఆరోగ్యాలు తీసుకొస్తుంది. దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో ప్రతి ఆదివారం మోకరించండి. దేవుని మందిరంలో ప్రతి నిమిషం మీరు పరిచర్యలో వాడబడండి. నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏదో మందిరానికి వచ్చామా వెళ్ళిపోయామా కాదు, మందిరంలో పరిచర్య చేసే వ్యక్తులుగా మీరు లెగుదురుగాక. మందిరంలో పరిచర్య చేసే గొప్ప వ్యక్తులుగా లెగుదురుగాక. అటువంటి కృప మీకు కుమ్మరించబడును గాక. ఒకటే, దేవుని కొరకు నిలబడదాం. ఎటువంటి నిమిషాలలో నిలబడాలంటే, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు నిలబడండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. అందరం నిలువు మోకాలేద్దాం. అందరం నిలువు మోకాలేద్దాం. కన్నీటి ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు లేకపోతే మేము బతకలేమయ్యా. మా జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. మా జీవితంలో గొప్ప కార్యం జరిగించండి అయ్యా. మా జీవితంలో గొప్ప కార్యం జరిగించండి అయ్యా. మీరు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మా జీవితంలో గొప్ప కార్యము జరిగించండి అయ్యా. ఈరోజు నీ కన్నీళ్లను దేవుడు చూస్తాడమ్మా. నీ వేదనను దేవుడు చూస్తాడమ్మా. ఈరోజు బలమైన తీర్మానం అయ్యా. అయ్యా, నీకే స్తోత్రములు నాయన. అయ్యా, నీకే స్తోత్రములు నాయన. నీ కొరకు బలమైన సాధనాలుగా మేము వాడబడాలయ్యా. నీ కొరకు బలమైన సాధనాలుగా వాడబడాలయ్యా. ఈ కుటుంబాలు దీవించబడాలయ్యా. ఈ బిడ్డలు దీవించబడాలయ్యా. ఈ బిడ్డలు ఆశీర్వదించబడాలయ్యా. వీరి వ్యాపారాలు దీవించబడాలయ్యా. వీరి చేతి పని దీవించబడాలయ్యా. వీరు ఆయురారోగ్యాలతో నింపబడుదురుగా. అయ్యా, దీన సేవకునిగా వచ్చి ఆశీర్వదిస్తున్నానయ్యా. ఈ బిడ్డల వైపు చేతులు చాపుతున్నానయ్యా. వీరి చేతి పని దీవించబడును గాక. వీరి వ్యాపారాలు దీవించబడును గాక. వీరి పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. వీరికిచ్చిన వెహికల్స్ వైపు నీ చేతులు చాపుతున్నానయ్యా. ఈ వెహికల్స్ చుట్టూ నీ అగ్ని కంచె ఉండును గాక. వెహికల్స్ అన్నిటి చుట్టూ నీ అగ్ని కంచె ఉండును గాక. సకల సమృద్ధి శక్తితో బలముతో బిడ్డల్ని నింపుతురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. చెప్పండి గట్టిగా,
ఆమేన్ ఆమేన్ ఆమేన్. కృప కలుగును గాక. మీ అందరికీ ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మైన సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ తోడని నడిపించును గాక. కూర్చో. ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఏదైనా సాక్ష్యం ఏమంటే, మేము మా పిల్లగాళ్ళు ఇట్లా అనాథాశ్రమం అని చెప్పి పోతారు, బట్టలు కానీ బియ్యం అడుక్కొచ్చుకుంటారు ఊళ్ళో. అటు వెళ్ళారు. వెళితే మా మనవుడికి ఒక అతను ఒక పంచి ఇచ్చాడు, లుంగి పంచి ఇచ్చింటే అది కొంచెం మెత్తగా బాగున్నది. తాతయ్య నువ్వు కట్టుకొని మా మనవుడు తెచ్చిచ్చాడు. ఇంకా ఆ రోజు ఉతికేసి స్నానం చేసి కట్టుకున్నానయ్య. అక్కడ మాని కింద కూర్చున్నాను. ఈ చెమట కారిపోతుంటే ఈ లుంగి పంచితో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెమట తుడుచుకున్నా, మక్కుము చెమట తుడుచుకున్నానయ్యా. అప్పటికేం కాలేదు. సాయంత్రానికల్లా మక్కుము చేతులు మొత్తం దురదెత్తుకున్నది, చీములు కొరిచినట్లు అయిపోతున్నది. ఇంక పోయి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2 ఇంజెక్షన్లు ఇప్పించుకున్నా, మాత్రలు మింగినా, ఆయింట్మెంట్ కూడా ఇచ్చిండు, పూసుకున్నాము. కొనుక్కున్నాను. 11 గంటల అయింది, నిద్ర వస్తలేదు. అది సురుకుని నవ్వులు గోకుడికి బాగా దురద ఎక్కువైపోయినాయి. ఇంకా ఇప్పుడు మనం చర్చిలోనికి ప్రేయర్ ఆయిల్ తెచ్చుకున్నాము. ఇప్పుడు మా భార్య లేచి ప్రేయర్ చేసి మకానికి చేతులకి ఆయిల్ రాసేది. ఆయిల్ రాసిన ఒక 10 నిమిషాలకి మొత్తం నవ్వులు దురద అనేది లేకుండా తగ్గిపోయినది. బాగా నిద్ర వచ్చింది. తెల్లారి 8 గంటల దాకా బాగా మంచిగా నిద్రపోయినా, దురద అనేది లేకోకుండా ఆయిల్ పూసుకున్నప్పటికీ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. అయ్యా, మాకు నిజంగా ఇక్కడ మీరు వచ్చినందుకు మేము ఊహించుకోలేదా మీరు ఇక్కడ వస్తారని. ఎందుకంటే పెద్ద సంఘాల్లో పోయి పెద్ద మీటింగ్లు పెడుతుంటారు. మేము ఎన్నో తూర్లో చర్చికి వచ్చినప్పుడు కూడా అడుగుదాం అనుకున్నాను నేను. ఇప్పుడు జనవరి అప్పటి నుంచి 6 నెలల నుంచి వస్తున్నాము. వచ్చినప్పుడల్లా అయ్యగారితో కలిసి మాట్లాడి మా దగ్గర కొంచెం ప్రేయర్ పెట్టాను గుడిసెల దగ్గర, ఎందుకంటే పిల్ల పాపలు ఉన్నారు అని ప్రేయర్ పెట్టించుకుందామని చాలా తూర్లు అనుకున్నాను నేను. ఏమో అయ్యగారు ఇట్లా వెళ్ళిపోతున్నాడు కదా, వస్తాడో రారో ఎందుకు చెప్పాలి అని చెప్పేసి అనుకొని ఇంకా ఊరికి అయిపోయినాను. మొన్న ఆదివారం కాక పోయిన ఆదివారం అయ్యగారే పిలిచానండి. పిలిచి డాడీ మీరు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. పలానా దగ్గర ఉన్నామయ్య అంటే, మీ డేరాల దగ్గరకు వచ్చి ప్రేయర్ పెట్టాలనుకుంటున్నాము, రావచ్చున్నాను అన్నాడు. ఇక నువ్వు వస్తానంటే మాకు దేవుడే వచ్చినట్లయ్యా, మీరు రావాలయ్యా. మా పిల్లగాళ్ళందరూ ఇప్పుడు బేరం వెళ్ళారమ్మా, అందు గురించి మళ్ళీ ఆదివారం అయితే పిలిపిస్తాను అందరినీ, పెట్టుకుందామని చెప్పాను నేను. అంటే అట్లే కానిలే అన్నాడు. మొన్న ఆదివారం కూడా వచ్చి అడిగాను నేను. అడిగితే ఇంకా వర్షం వచ్చేలాగా ఉంది, కాదు డాడీ మళ్ళీ బుధవారం పొద్దు పెట్టుకుందాంలే అని చెప్పాడు. అందుకు మళ్ళీ ఈరోజు దేవుడే నడిపించి మా తండ్రి దేవుడు దీవించాడు.